లింగే లింగా ఏం చేస్తావు నేను? ఏం చేస్తాం ఇంటికైనా ఉంటా. మరి ఎందుకు వచ్చినావు ఇప్పుడు ఇంటికి? పింఛన్ రాయించుకున్నాం. పెన్షనా అస్సలేదా నీకు? 2,000 వస్తాయి. మరి ఇంకెంత కావాలి? వికలాంగి పింఛన్ రాజంటే నీకు 4,000 వస్తాయి. పో ఇప్పుడు నీకు ఏం రాపియకు అంటున్నాడా? ఎక్కడి నుంచి వచ్చినావు మరి? బాలేదన్నా. ఇంకా ఏంది మరి పెన్షన్ అనే టైంకి వస్తుందా లేదా? వస్తాను. ఏ నెల నెలకి ఇస్తాను. ఇస్తామరా? ఎట్లుంది మరి పాలన ఎట్లున్నది? 1 year అవుతుంది, ఏడాది గడుస్తుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఏమో ఇంకా మరి 4,000 ఇస్తాను అంటాను కానీ మరి ఎన్నడు ఇస్తాడో ఏం కదా. ఇవరికి 2,000 ఇస్తాను. 2,000 నడుస్తుంది ఇప్పుడు. 4,000 ఇస్తాడు కదా మరి ఏడా మరి ఈ నెల నుంచి ఇస్తాడో మరి ఎప్పుడు ఇస్తాడో ఇవ్వలే ఇంకా. మరి ఎట్లా చూడాలి ఈ ప్రభుత్వ తీరును? ఎక్కడ చూసేది పైన బాబు మంత్రి ఆ కేసీఆర్ మంచిగా చేసిండు. కేసీఆర్ మంచిగా చేసిండు. అప్పుడు కేసీఆర్ బాగా చేసిన మరి ఈయన ఎందుకు చేస్తలేడు అట్లా? ఏమో ఇక ఆయన కన్నా ఎక్కిస్తాడు కదా. కేసీఆర్ 2,000 ఇస్తే కేసీఆర్ 4,000 ఇస్తాడు కదా. ఏది ఆయనదే ముందర ఉన్నది, ఈయనది ఏది అన్ని అబద్ధాలే. అబద్ధాలు ఎందుకు? 6 గ్యారంటీలు ఉన్నాయి కదా. 6 గ్యారంటీలు అమలు చేస్తాడు. ఎందుకు అబద్ధాలు? ఏది మరి ఏనాడు చేస్తాడు? ఇంకా ఏడాది అయిపోతాంటే వేసి మందికి ఆశ పెట్టుడే. అంతేనా? ఆశ పెట్టి మోసం చేసిండా? అంతే, మోసం చేసినట్టు. మరి మాట తప్పిన వాళ్ళని ఏమంటారు ఊళ్ళల్లో? ఏమంటారు ఇక మళ్ళీ ఈత అప్పుడు రావడం అంటారు. రాడా? మరి ఇవరికి 20 ఏళ్ళు గెలలే కాంగ్రెస్. మళ్ళా దక్షిణ గెలవరు అంటారు ఊళ్ళో. గెలవదా ఊర్లలో అంటారు అన్నమాట. ఓకే, నమ్మరు ఇక. నమ్మరా కాంగ్రెస్ వాళ్ళు? అన్ని మంచిగానే చేస్తున్నాం అంటారు వాళ్ళు. ఇక వాళ్ళు చెప్పుకుంటారు, మనం చెప్పుకుంటాం. అంతేనా? నువ్వు చెప్తున్నావు మనుషులు. మరి మనకు ఎరుకునేది మనం చెప్తాం. ఎప్పుడైనా కాంగ్రెస్ బదనామే చేసింది మొత్తం మొదటి నుంచి ఇట్లా కాంగ్రెస్ పార్టీ వాళ్ళుగా చూసుకుంటారు. ఇతరులు చూడలేదు. చూడరా?